అప్కమింగ్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే అతిథి కావాలని చెప్పేసి లోపల కరెంటు పోగొడుతుంది. అసలు జనరేటర్ కూడా పని చేయకుండా చేస్తుంది. కానీ అహల్య మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. డాక్టర్లకు కాస్త భయం అవుతుంది. ఎందుకంటే ఒక్క ప్రాణం కాదు కదా, రెండు ప్రాణాలు కాపాడాలంటే డాక్టర్ చేతిలో ఉంటుంది కదా. నమ్మి లోపలికి పంపించిన ఇక ఏకంగా శవమై వస్తుందా, బ్రతికొస్తుందా, కడుపులో బిడ్డ ఉంటుందా, బిడ్డ చనిపోతుందా అని లా క్వశ్చన్తో పాటుగా ఇవన్నీ బయటున్న వాళ్ళు టెన్షన్తో కంగారు పడిపోతూ ఉంటారు. ఆ బాధ్యత దేవుడిలాగా ఇక డాక్టర్ మీద వేస్తారు కదా. ఇదంతా ఒక్కసారిగా రిమేక్ చేసుకొని వెంటనే డాక్టర్ ఆలోచిస్తుంది, ఎలాగైనా సరే అహల్య నీ మీదే భారం వేస్తున్నావు, నువ్వు ఏది చేసినా నీ బలంతోనే అనేసరికి వెంటనే ఆ దేవుడు కరుణించి తనకి ఒక కొడుకు పుట్టేస్తాడు. ఈలోపు తను కాస్త స్పృహలోకి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ మాత్రం చాలా సంతోషపడుతూ తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వెంటనే ఇక ఆ దేవుడు దయ వల్ల అతిథి వేసిన ప్లాన్ కాళ్ళ కింద తొక్కినట్టు అవుతుంది. వెంటనే బాబు పుట్టిన తర్వాత తను కాస్త స్పృహలోకి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే డాక్టర్ ఆ బాబుని గౌతమ్ చేతిలో పెట్టిన తర్వాత వెంటనే డాక్టర్ చెప్పినట్టుగా తను కాస్త స్పృహ తప్పింది, తను చాలా వీక్గా ఉంది, తనని స్ట్రెచ్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి తను చెప్పిన తర్వాత సరే అని సంతోషంతో ఆ బాబుని ఎత్తుకొని బయటికి వచ్చేసరికి బాబు చూసిన సంతోషంలో ఇక గౌతమ్ కుటుంబం మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ వేసిన ప్లాన్ ప్రకారం దెబ్బ కొట్టిందని ఇక అతిథుని యామిని షాక్ అయిపోతారు. బామ్మ నువ్వు కోరుకున్నట్టే నీకు మునిమనోడు వచ్చాడే అని చెప్పేసేసరికి వెంటనే బామ్మ ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది తన మనవని. ఇక మరోవైపు ఇలా ఎలా జరిగింది బేబీ, నువ్వు ఆల్రెడీ కరెంట్ తీసేసావు కదా, ఇప్పుడు అహల్య కడుపుతో ఉన్నది చస్తుందని చెప్పేసి అనుకున్నాం. 2 ప్రాణాలు పోతే అప్పుడు గౌతమ్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే 2 ప్రాణాలు బ్రతికొచ్చాయంటే అదే అర్థం కావట్లేదమ్మా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక నాకు మునిమనోడు వచ్చాడని చెప్పేసి చాలా మురిసిపోతుంటుంది. ఇక లోపు కాస్త స్పృహలోకి వస్తుంది అహల్య అని చెప్పేసి గౌతమ్ పక్కన ఉంటాడు. అహల్య నీకో గుడ్ న్యూస్, నీకు కొడుకు పుట్టాడు, ఇంద్ర తిరిగి మళ్ళీ వచ్చాడు అనేసరికి వెంటనే తన కొడుకును చూడబుద్దవుతుంది. ఇక తన కొడుకును చూపెట్టడానికి ఈలోపు వెంటనే ఇక భానుమతి దగ్గరికి ఇక గౌతమ్ వెళ్ళి, నానమ్మ ఇక అహల్య కాస్త స్పృహలోకి వచ్చింది, తన కొడుకుని చూస్తుందట. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు హాస్పిటల్లో స్మెల్ వస్తుంది, ఇప్పుడు నేను ఇవ్వను, అయినా తన దగ్గర ఉండడం ఏంటి, చూపించిన అవసరం లేదులే. ఏంటి నానమ్మ అసలు మతుందే మాట్లాడుతున్నావు? తన కొడుకును చూసుకుంటానని చెప్పేసి నీ పర్మిషన్ ఏంటి? ఇటివ్వు. ఏంటిరా, వీడు నా వంశాంకురం, అలాంటప్పుడు అది కనివ్వడం మాత్రమే, అంతకు మించి దాని ఇష్టానుసారంగా బాబును ఎలా పడితే అక్కడ పెట్టడం కాదురా. ఏంటమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు, కనీసం అర్థం అవుతుందా? ఇప్పుడు ఎత్తుకొని వచ్చి చేతిలో మెదిలేది ఇప్పుడు తన తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ టైం, అలాని ఏం తెలియనట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని విధంగా అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నా మునిమనోడు నేను మాత్రమే పెంచుతాను, ఇక నుంచి అహల్య ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి వీల్లేదు. ఏంటి నానమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు, కనీసం అర్థమవుతుందా? అహల్యకు బిడ్డకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నావు. అవునరా, ఇప్పుడు చెప్తున్నాను విను. దాని మీద ఏదో ప్రేమ వలకపోసి దానిని అంత జాగ్రత్తగా చూసుకుంది, దాని మీద ప్రేమతో కాదురా, నా మునిమనవన్ కోసం. ఎందుకంటే నా మునిమనోడు దాని కడుపుల నుంచి బయటపడితే ఆ తర్వాత దానికి నా మునిమనోనికి ఎలాంటి సంబంధం లేదురా. ఇది చెప్పడానికే ఇన్ని రోజులు ఆగాను. ఎప్పుడు చెప్తున్నాను విను. దాని బిడ్డను చూస్తాను, బిడ్డకు పాలిస్తానని చెప్పేసి అంటే సరిపోదు. ఇక నుంచి వాడిని నేనే చూసుకుంటాను జాగ్రత్తగా, దానికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? కనీసం ఇలా మాట్లాడడానికి నీ మనసు ఇలా వచ్చింది? అవునమ్మా, నీ మాటలు నీ పద్ధతి ఏం నచ్చట్లేదు. బిడ్డను తల్లిని వేరం చేసిన పాపం మనకొద్దు. ఇన్ని పాపాలు కొట్టి కొట్టి ఇక నా కూతురు జీవితం ఎలా సర్వనాశనం అయిపోతుందో కళ్ళారు చూస్తున్నావు. కొత్తగా మరో పాపాన్ని మూట కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరేరా, నేను నా మునిమనువని నా చేతులతో పెంచుతాను, దానికి బిడ్డకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా హాస్పిటల్ నుంచి పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్తుంది భానుమతి. ఈలోపు
తన కొడుకును చూడాలి కళ్ళాలని చెప్పేసి తల్లి మనసు అక్కడ బెడ్ మీద చూస్తూ ఉంటుంది. ఈలోపు గౌతమ్ తన భార్యకి ఏ సమాధానం చెప్పాలి? లోపలికి వెళ్తాడు. గౌతమ్ గారు, ఏడండి నా కొడుకేడి, ఒక్కసారి చూడాలని ఉంది. ఆలే గారు అంటే బాబు ఇప్పుడు డాక్టర్ చెక్ చేస్తుంది, లోపలికి తీసుకురావద్దని, మనం ఇంటికి వెళ్దాం, బాబుని తీసుకొని వస్తే. గౌతమ్ గారు, బాబుకైతే ఏం కాలేదు కదా, బాబు సేఫ్ కదా? బాబు సేఫ్, చాలా చక్కగా ఇంద్రలాగానే ఉన్నాడు, నువ్వు టెన్షన్ పడకు, బాబు సూపర్గా ఉన్నాడు అని ఈ విధంగానే వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. ఇక బాబు కోసం తల్లి మనసు అలా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, గౌతమ్ గారు నా కొడుకు అండి, దండం పెడతానండి, ఒక్కసారి నా కొడుకుని చూపెట్టరా అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తల్లి మనసు తెలుసుకున్న ఇక ఏం చేయలేని పరిస్థితి. గౌతమ్ లోపలికి వెళ్తాడు. ఈలోపు భానుమతి దగ్గర బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లి పాలు పట్టిస్తేనే కదా, ఏ డబ్బా పాలు పట్టించినా అది వేస్టే కదా. నానమ్మ ఇప్పుడైనా బాబు నీవు, లేదురా ఇవ్వండిరా. నానమ్మ మర్యాదగా చెప్తున్నాను, తల్లిని బిడ్డను వేరు చేసి నువ్వు ఇంకా నా ఓపికకు పరీక్ష పెట్టాలని చూడకు, వెంటనే బాబుని ఇస్తావా లేదా అని చెప్పేసి భానుమతి దగ్గర ఇక కోపంతో తన కొడుకుని లాక్కొని తను బెడ్ మీద తన కొడుకు కోసం బాధపడుతూ ఉంటుంది. అహల్య, ఇదిగో నీ కొడుకు అని చెప్పేసి తన చేతిలో పెట్టేస్తాడు. వీడేంటి ఇలా నా మునిమనవన్ని తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టడం ఏంటి అని చెప్పేసి కోపంగా తను పాలు పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తన తల్లి గుండె జారిపోయి తన అరిచేతులకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక వెంటనే భానుమతి లోపలికి వస్తుంది. చిచ్చి చిచ్చి చిచ్చి, నువ్వు మనిషివా ఏందే? అసలు నా మునిమనునికి పాలు పట్టడం ఏంటి? నువ్వు ఇటు నా మనమ నువ్వు ఏంటి బామ్మ, ఏం చేస్తున్నావు? నానమ్మ అదేంటండి, నా కొడుకు కదా, నేనెందుకు పాలు పట్టదు? ఇంకొకసారి నీ కొడుకు అన్నావనుకో మర్యాద తక్కదు, వెంటనే వాడికి నీ ఇక నుంచి నీ పాలు పట్టడం, నీ నీడ పడడం, అసలు వాని గురించి ఆలోచన నువ్వు మర్చిపో. పిచ్చిగాని పట్టిందా నానమ్మ? ఏం మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళిద్దరిని విడగొట్టితే నీకొచ్చిన నష్టం ఏంటి? అవునరా, నాకు నష్టం రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను, అందరూ వినండి. నా మనసులో మాట, ఇన్ని రోజులు నేను ఎందుకు ఓపిక పట్టానో తెలుసా? దాని కడుపులో పెరుగుతున్న నా మునిమనం కోసం ఓపిక పట్టాను. ఇక దానికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, అది కొడుకును కనిచ్చే వరకే ఈ ఇంట్లో ఉంటుందని నేను ఇన్ని రోజులు ఓపిక పట్టాను. అది కొడుకును కంది అంటే నా వంశాంకురం వచ్చాడు, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఇంటికి దానికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు పెట్టా బేడా సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో. నా మునిమనం తాకి పాలిచ్చడం, వానికి నీ నీడ కూడా సోకకూడదు, సోకనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? కనీసం మతుండే మాట్లాడుతున్నావా? తను ఇప్పుడు ఎలా ఉంది, తన పరిస్థితి ఏందో తెలిసి మాట్లాడుతున్నావా? అవునరా, తెలిసే మాట్లాడుతున్నాను. ఎవనికి పుట్టిందో అడ్రస్ దేంది, ఈ ఇంటికి కొడలేంది, సహించాను, భరించాను. దాని ఇంట్లోంచి వెళ్ళగొట్టే టైంలో కడుపుతో ఉందని బయటపడింది. నా వంశాంకురని ఇన్ని రోజులు ఓపిక పట్టాను, నా మనవడు వచ్చాను, దానికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, అందుకనే అది శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి శాశ్వతంగా అహల్య వెళ్ళిపోవాలా? శాశ్వతంగా అహల్య వెళ్ళిపోవడం కాదు నానమ్మ, నీ కడుపులో నిజాన్ని బయటపట్టావు కదా, ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే లగేజ్ సర్దుకొని వచ్చి ఇక భానుమతి దగ్గరున్న తన కొడుకును తీసుకొని అహల్య చేతికిచ్చి, అహల్య ఈ ఇంటికి మనకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపోదాం పదా దూరంగా అని చెప్పేసి తన కొడుకుని తీసుకొని బయట అడుగు పెడతాడు గౌతమ్. ఏం జరుగుతుంది అసలు? ఈ కథ ఎటు మలుపు తిరగబోతుంది? ఇంద్ర బిడ్డని అతిథి తెలుసుకుంటుందా? మరి అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.